ఏదైతే నరసాపురం నియోజక ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలు ప్రత్యేకంగా మరి గోదావరి నది తీర ప్రాంతాన డంపింగ్ యార్డ్ వేసి ఎంతో కాలం నుంచి అక్కడ వ్యర్థాలను అక్కడ వేయడం, చెత్తనంతా అక్కడ వేసి గోదావరిని కూడా ఒక పొల్యూషన్కి అవాంతరం కలిగే విధంగా కూడా మరి ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా కూడా శ్మశానం ఏదైతే నరసాపురం పట్టణ ప్రజలందరూ కూడా అక్కడ చనిపోతే అక్కడ శ్మశానానికి కూడా వెళ్ళే పరిస్థితిలో కూడా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతుంది. దానిలో భాగంగా గత ప్రభుత్వంలో మరి ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ని కంపోస్ట్ యార్డ్గా ఇక్కడి నుంచి వేరే చోట షిఫ్ట్ చేసి మరి అక్కడ వేరే గ్రామంలో రూరల్లో అక్కడ 4 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. మరి ఆ రోజున ఏంటంటే కొంత ఫండ్ లేకపోవడం వల్ల ఏదన్నా కానీ అక్కడ గవర్నమెంట్ నుంచి ఫండ్ లేకపోవడం వల్ల ఆ రోజు అక్కడ అది పర్చేజింగ్ జరగలేదు ఆ రోజున. మరి ఈ రోజున మరి ఆర్డీఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి కమిషనర్స్ అనిల్ సంగారి గారు కానీ వాళ్ళందరూ ప్రోద్బల్యంతో మరి ఈ రోజున మరి ఏదైతే కొంత 15th ఫైనాన్స్ నుంచి కొంత పేమెంట్ ఉంది అంటే అది వేరే నిధులకు వాడుకుంటున్నారు. అది అలా కాకుండా గతం నుంచి కూడా మున్సిపాలిటీలో ఆ రోజున 1,71,00,000 ఉండడం కూడా మనకు తెలిసిందే. రిమైనింగ్ ఏదైతే ఉందో 1,74,00,000 మరి ఈ రోజున మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి మరి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మరి దాదాపుగా 3,40,00,000 రూపాయలతోటి ఆ 4 ఎకరాల భూమిని అక్కడ తీసుకొని మరి అక్కడ కంపోస్ట్ యార్డ్ కూడా అంటే అక్కడ ఉన్న ప్రజలకు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఏంటంటే దానివల్ల ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి రాదు, దాన్ని మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇబ్బంది లేకుండా కంపోస్ట్ యార్డ్ ఎప్పటికప్పుడు కూడా దానికి తడి పొడి చెత్త సెపరేట్ చేసి అక్కడ కంపోస్ట్ చేసి ఎప్పుడు కూడా బయటికి పంపించే విధంగా కూడా రీసైక్లింగ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా పట్టణ ప్రాంత ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి. దీనికి మనందరం కూడా సహకరించుకుని మరి ఏదైతే ఇక్కడ నరసాపురంలో గోదావరి నది తీరాన్ని మనందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మన నరసాపురం పౌరులుగా అందరికీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నరసాపురం పట్టణ ప్రజలు కూడా ఈ శ్మశానానికి సంబంధించి కూడా దానికి కూడా మనం ఆధునీకరణ చేసి అక్కడ ఇంకా అందరికీ ఉపయోగపడే విధంగా కూడా మనం దాన్ని చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి దీనికి సహకరించినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారికి, మరి మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మరి కమిషనర్స్ కూడా అనిల్ సంగాని గారు కానీ ఆయన మరి ఆర్డీఓ గారు, కమిషనర్ గారు వీరందరి సహకారంతో డిఎంఐ గారు అందరి సహకారంతో కూడా మరి ఫండ్ వచ్చింది కాబట్టి అందరినీ కూడా మన నరసాపురం నియోజకవర్గం తరపున నేను అందరూ అభినందనలు తెలియజేసుకుంటూ నియోజకవర్గాన్ని కూడా పట్టణాన్ని కూడా మనందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా కూడా పూర్తిగా ప్రజలు కూడా సహకరించి మనందరూ కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. మనకి నరసాపురానికి చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ డంప్ యార్డ్ ఏర్పాటు గురించి మనం ప్రయత్నిస్తాం. ఆ డంప్ యార్డ్ ఇన్నాళ్ళు పెండింగ్లో ఉండి నిధులు విడుదల కాక సమస్యగా మన రాష్ట్ర పెద్దలు అలాగే అధికారులు, మన ఉప ముఖ్యమంత్రి గారు, వారి పేషీలు అధికారులు, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్లోని ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సిఎస్ గారు, అలాగే కమిషనర్ అండ్ డిఎంఏ గారు, అలాగే మన గౌరవ శాసనసభ్యులు, ఇతర అధికారులు, మన కమిషనర్ గారు అందరి చొరవతోటి అది నిధులు మనకి 1.74 crores శాంక్షన్ చేయడం జరిగింది. దానికి తగ్గ చర్యలు అందరూ తీసుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకోవడానికి, అలాగే మనకి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం లభించినట్టయింది. గోదావరి తీరంలో ఇప్పటిదాకా ఉన్న చెత్త వేయడం, అలాగే శ్మశానాన్ని మనం డంప్ యార్డ్గా తాత్కాలికంగా వినియోగించడం వల్ల చాలా మందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నరసాపురం అభివృద్ధికి ఇది మంచి మూల కారణం అవుతుందని కోరుకుంటున్నాం. దాంతోపాటు మన 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు నిధులు కూడా వచ్చాయి. ఆ నిధులన్నీ కూడా సత్వరమే ప్రణాళిక ప్రకారం వాటిని వినియోగించి నరసాపురం మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ సహకరించిన అందరికీ, పెద్దలందరికీ అందరికీ నమస్కారం. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకుని మొత్తం మన శాసనసభ్యుల ద్వారా అలాగే మన అధికారులందరి ద్వారా మొత్తం ఫైల్స్ని వేగంగా పరిష్కరించేలా చేసి ముందుకు చేసినందుకు సంతోషం.
గౌరవ శాసనసభ్యులు గారిని దీని మీద మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.